ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఇది ఇంకేం చెప్తుండో ఏమో. అమ్మోళ్ళ ఇంటికి పోదామని అప్పుడు చెప్పిన, ఇంకా తయారైండో లేదో. మందు బాబులా మందు బాబులా మేము తాగుతాం, మేము తాగుతాం. అయ్యో నేను దూడుతూనే ఉంటానా, ఇది వాడుతూనే ఉంటుంది. ఏమైంది? బండి తుడుసుడే దొరుకుతున్నావు. బండి కూడా చూసుకున్నాను ప్రశాంతంగా. దాన్ని చూసుకున్నట్టన్నా నన్ను చూసుకోవు. ఎప్పుడు దాన్ని తుడుచుకుంటూనే ఉంటావు. నీకు అర్థం కాదు కానీ ఎవరు కొట్టదాన్ని వాళ్ళే మంచిగా చూసుకోవాలి. నేను అన్నది ఏంది పిసముఖం దానికి ఏం అర్థమైంది దీనికి. అంటే నన్నే అన్నట్టు. ఆయన నేను కొనుక్కున్నా కాబట్టి ఆయనను మంచిగా చూసుకోవాలన్నట్ట. ప్రేమను గుండెల్లో దాసుకున్నా, నీతోని నేను ఊసుల్ని చెప్పుకున్నా, నిన్ను విడిసిపోలేను చాలకి, నీతో నేను ఉంటాను చాలకి. పాటలు బాగానే పాడతాను, ఏం చేస్తానవే? వంట చేద్దాం అనుకుంటున్నా. వంట ఎందుకే? ఇప్పుడే మీ అమ్మలు ఇంటికి పోదామంటే మళ్ళీ వంట ఎందుకు? మా సరే కానీ నీ బండి తుడుచుడు అయిందా? నా బండి తుడుచుడు అయింది. నేను తొందర పోయి తానే చేసేస్తా. నువ్వు వంట ఏ కేజీ వెళ్ళిపోదాం తొందర, సరేనా? సరే గాని తానం చేసుకుంటా సబ్బు రుద్దుకుంటూ ఉండకు, లేట్ అవుతుంది. నాడు సబ్బు రుద్దుకుంటే ఎవరు ఉంటారే? తొందరగా రాక్కొని వస్తా. నువ్వైతే తొందర రెడీగా పో, చీర కట్టుకునే వరకు లేట్ అయింది. మా సరే పో. బొట్టు కథ ఏంది ముచ్చట? ఏం లేదురా, ఇవాళ మా అత్తగారి ఇంటికి పోతాను. ఇప్పుడే వినాయకుడు కూడా బొట్టు పెట్టుకుని వచ్చినాక అంతే. అదా సంగతి. అయితే కానీ నేను 10,000 తీయరాదు. 10,000 ఎందుకు రో? వాళ్ళ అత్తగారి ఇంటికి పోతానుగా, ఒక్క రూపాయలు కూడా నాగలేదు. ఒక 10,000 ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఇస్తా. ఇప్పుడంటే ఇప్పుడు సాయంత్రం ఇస్తాక అంతే. సాయంత్రమా? ఇప్పుడు తీసుకొని సాయంత్రం ఇస్తావా? సాయంత్రం ఇస్తారా, బిల్లా కోసం అంతే, వేరే అవసరం లేదు. మరి సాయంత్రం ఇస్తా అంటేనే ఇస్తా, ఎందుకంటే నాకు వేరే పని ఇచ్చి దానికి ఇస్తా. మిస్ అవ్వవు కదా? మిస్ అయ్యా. ఉన్నాయా? సాయంత్రం ఏమయ్యా తయారైనావా లేదా? జల్ది పోదాం అమ్మోళ్ళ ఇంటికి. పోదాం పోదాం, నువ్వైతే తయారుగా పో. నేను మా తయారైతా, నువ్వు చెప్పని తయారుగా. తయారవుతున్నావా లేదా? ఏంది తయారు కావట్లేదా అంటాను? కానీ పడితే రాబోడు మా అవుతున్నావు. ఉన్న 4 గంటలకి ఇటు దూసి అటు దూసి మా చదువుతాను. నీకు ఇంతగానో ఉన్నాయి, ఎందుకు లాభం? చూడు ఎంత మంచిగా ఉన్నాయి నాయి. అబ్బా, నా ఇంటికి వెళ్ళి అంటున్నావా? నై చూడు ఎంత మంచిగా పొడుగున్నాయో. అవే ఉన్న 4 గంటలకి దూసి దూసి రాకుతున్నావు. అయితే ఎప్పుడు పోదాం? ఇంకా పోదాంపా, ఇంకెందుకు వేరే అడిగాలి. ఇంకెంతసేపు చేస్తావు ఏమో, ఆడోళ్ళ లెక్క తయారవుతూనే ఉన్నావు. డ్రెస్ అంతా మంచిగా లేదు కదా, ఇస్త్రీ వేసుకొచ్చుకుంటే మంచిగా. ఇంకో షర్ట్ ఉంది కదా, వస్తాయి. నేను ఇంకో షర్టు ఇస్త్రీ వేసుకొచ్చుకుంటా, ఇది మంచిగా లేదు. ఏంటి ఇస్త్రీ వేయించుకొచ్చుకుంటావా? 5 నిమిషాలే. 5 నిమిషాలు కూడా ఆగా. నువ్వు పోయి అత్తవా ఇస్త్రీ వేయించుకొని? నిజమే, అక్కడ ఎంతసేపు పోయి చేయించుకోరు అచ్చుడే. చేయించుకొని అచ్చుడు లేదు, ఏం లేదు. మన ఇంటికి పోదాం, లేట్ అవుతుంది ఇవరికే. ఎందుకు సోకులు పడుతున్నావు? మన ఇంటికే కదా పోయేది. 5 నిమిషాలలో అత్తడట. అక్కడ ఎంత మంది ఉంటారో ఏమో, ఒక అర్ధగంట అయినా పడుతుంది. పోయేది మా అమ్మల ఇంటికే కదా, ఎందుకు అంత సోకులు పడి తయారవుతున్నావు? వసే నేను చెప్పేది కదేనే, మీ వాళ్ళు ఇంటికి పోతారు అంటే మంచిగా రెడీ అయ్యా ఉంటానా. అలెక్కే పోవడానికి ఎట్టుండాలి? సూపర్ ఉండాలి. నాకేంటి నాకేంటని చూడండి. తయారవుడే తయారు కాబట్టి ఇంకో పిల్లనిచ్చేది ఉంది ఏంది? ఇంకో పెళ్లి చేసుకుంటావా మరి?
ఇంకో పిల్లనిస్తే నేను వద్దంటాడాయే. ఇంకో పిల్లనేందే ఇంకా నలుగురు ఇచ్చినా చేసుకుంటా. నలుగురిని వేసుకుంటాడట. నీకు నన్ను ఇచ్చుడే ఎక్కువ. మా సొక్కంతి నీ ముఖమేనాడని అద్దంలో చూసుకున్నావా? చూసుకున్నా. నా ముఖానికి ఏమైంది? నాచురల్ కలర్ ఇది. నీ లెక్క మేకప్ వేసుకోలే. అందంగా లేనోళ్ళకి కావాలి మేకప్లు. నాది కూడా న్యాచురల్ కలరే. మేకప్ గురించి నువ్వే చెప్పాలి. ఆ పెదవులకు చూడు ఎంత లిప్పికి రాసినవో చూస్తే తెలుస్తుంది నీకే. నేనెంత రాసుకున్నా గింతంత రాసుకున్నా గంతే. దానికే పూసుకున్నా అంటున్నావు. ఎప్పుడు నీ కళ్ళు నా మీదనే. ఇవరకేమంటివి నాచురల్ టంటిగా? ఇదే నా నాచురల్ టెన్. ఇది నాది కూడా న్యాచురల్ కలరే. ఎప్పుడు గింతే ఏదో ఒకటి అంటూనే ఉంటావు. మనసు ఇరగొడతావు. ఇది ఫీల్ అయినట్టుంది. దీన్ని కొంచెం కొనియాలి. అలక్యా అలక్యా ఇంకొకటి ఎప్పుడు మర్చిపోయినాయి. ఈ సీర సూపర్ ఉంది. నీకు మంచిగా తేలింది. దీని మీద ముద్దు ఉన్నావు తెలుసా. కోతులు కొట్టింది మాసాలు కానీ మా అమ్మల ఇంటికి పోయేది ఉందా లేదా? పోదామంటే నువ్వే అలిగి కూర్చున్నావు కాదే. నేనే పోదామంటే నువ్వు అలిగినావు కాదే. పోదాంపా పోదాంపా. అంత మంచిగా అంత మంచిగా అంత మంచిదేనా నాన్న? అంత మంచిగా వస్తామ్మా. ఇప్పుడే వచ్చేది. ఇప్పుడే వచ్చిన మనం చాయ్ పెట్టుకొస్తుందా? భూముల బేరం చెప్తున్నా అంటున్నారు. అవును మంచిగా నడుపుతుంది. ఇప్పుడు వస్తాంటే అంటే కొని అమ్ముడేనా లేకపోతే కొని కమిషనా? కొని అమ్ముడే. కొని అమ్ముడే. అయినా ఇవాళ రేపు భూములు కొంటే ధరలు పెరుగుతున్నాయి కానీ ఏమన్నా తగ్గుతున్నాయి కదా? తగ్గ ఏం లేదు. ఇప్పుడు మొన్న ఇక్కడ భూమి కొన్నా 50 లక్షలు పెట్టి కొంటే ఇక్కడ ₹1 కోటి వచ్చినాయి. మంచిగా నడుపుతుంది భూమి. పోయేటి వ్యవసాయ భూములు కాదు. వ్యవసాయ కాదు. ఓన్లీ ఫ్లాట్లు ఉన్నాయి. ఫ్లాట్లో కొని అమ్ముడే. అదే అడ్డీగా కూడా ఇస్తావట. ఇచ్చుడే అడ్డి బేరం ఏమంటారు మీరు? ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ లక్షకు 3,000 4,000 ఇంట్రెస్ట్. ఎంతైనా అల్లుడు తెలియకల్లోడే. బేరాల మీద బేరాలు, సారాల మీద సారాలు. హలో సాగరు, నేనే నీకు చేద్దాం అనుకున్నారా? నువ్వే చేస్తాను. అంత మంచిదే కదా. నేను ఇక్కడ మా అత్తమ్మ ఇంటికి వచ్చిన మంచిగా ఉన్నా కానీ అయితే నీకు ₹1,00,000 తీసుకున్నావు కారా. 2-3 రోజులు వాడుకుంటా అంటివి. ఇంకా అయ్యపోతివి 15 రోజులు కాబట్టి కారా. అరే ఆ పైసలే నేను మిత్తికిస్తే నాకు మిత్తి వచ్చేదిరా. నాకు గవం తెలియదురా. దోస్తానద్దు ఏదద్దు. నాకు పైసలు పంపి ఫోన్పే. నాకు మిత్తితో సహా పంపివా పంపి. నాకు సంబంధం లేదు. సాయంత్రం వరకు పంపించాలి. సరేనా? నేను మళ్ళీ ఫోన్ చేస్తా మరి. మంచిగా మాట్లాడిన వాళ్ళుడా. పైసల కాడ మొగ బిడియాని కడుపు చేసుకోవద్దు. గట్టిగా మాట్లాడాలి. తీసుకోపోకుండా మాట ఇయ్యంగా ఉంటుందా ఈ కాలంలో? ఉండదు మామ. అందుకే నేను ఇప్పుడు ఫోన్ పే కొట్టుకున్నాను. అందుకే బంగారం కుద పెట్టుకుంటారు, ఎండు కుద పెట్టుకుంటారు, భూములు రాయించుకుంటారు. ఏదో నువ్వు స్వపతి కాడని ఇచ్చినావు కానీ ఇంకోసారి ఇయ్య గుట్టుటిగా ఇయ్యమా. వేరే కడితే ఏమైనా పెట్టుకొని కుద పెట్టుకొని. సరే మామ. నువ్వు గట్టిగా మాట్లాడు. తగ్గించుకుంటే మంచిది. నీ బొంద నీ పాడే. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకా 2 హలో హలో సంతు. అక్క నాకు కొంచెం అప్పు కావాలి. తీసుకో అక్క. నీకంటే ఎక్కువ ఎంత కావాలక్క? ఓ 50-60 వేలు కావాలి. 50-60 వేలు ఏం సరిపోయి అక్క. ₹1,00,000 తీసుకో ఇప్పుడే. సరే మరి మిత్తి ఎంత అంటావు మరి? ఇక నీకు తెలియదా అక్క. 2 పైసలు ఇయ్యరాదు. మరి ఎప్పుడు రావాలి? రా కొంచెం అయినాక రా. మా తమ్ముళ్ళ ఇంటికి వచ్చిన. నేను వచ్చినాక ఫోన్ చేస్తాను నీకు. సరే మరి సాయంత్రం వరకు తీసుకుంటా. సరే అక్క. ఉంటావు కదా? ఉంటా. తీసుకో. సరే మంచిది మరి అత్త అప్పటికి. సరే అక్క. ఇవే తగ్గించుకుంటే మంచిది. అల్లుడా ఉత్తమ గంట పైసలు ఇస్తావా? నేను ఉత్తనే ఇస్తా అనుకుంటున్నావు మామ. 4 ఎకరాల భూమి ఉంది అందుకే ఇస్తా అంటానా. అల్లుడు
తెలియకల్లోడే. అమ్మా వంటలన్నీ అయినాయి కానీ తినడానికి బాపు నుండి అల్లుని వెళ్తాం పా. తీసుకొద్దాం. ముచ్చట్లు అయినాయా? అన్న తిందాం పారి. పారు. తిందాం తిందాం. పాలు బిడ్డ పొద్దువే. అవును కానీ నిన్న ఒక ముచ్చట అడుగుదాం అనుకున్నా. ఏంటిదే? మా ఇంట్లో నోట్లు ఎక్కువ పెడుతున్నావు. ఎక్కడే అవి? మీ ఇంటికి వస్తానని మా దోస్తుగా నడకచ్చుకున్నానే. నేను గదే అనుకుంటున్నా. చూద్దామంటే జేబులో 100 రూపాయలు ఉండే కానీ గిన్ని నోట్లు ఎక్కడ ఇవ్వాలి? బిల్లా కోసం మా దోస్తుగా నడకచ్చుకున్నా. నీకెందుకుదా? బిల్లప్ కోసం తెచ్చుకున్నావా? నాకు ఇంకా చీర కొనిస్తావేమో అనుకున్నా. నీకు చీర కూడానా? అవును యారనా, ఇంకేం వచ్చినా నేనేం సంపాదించుకోవాలి. అల్లుడు చిన్నతనంలా కోట్లు సంపాదిస్తున్నాడు. భూములు జాగలు ఎత్తు అన్ని సంపాదించిండే. ఎట్లా సంపాదించి కానీ ఇదేందో బయటపడనంటే ఫోన్ చేసి ఇది పానం మంచిగా లేదని పైసలు అడుగుదాం. ఆయన ఉన్నదా లేదా అనేది బయటపడుతుంది అబ్బా సూపర్ ఆలోచనే కదా. సూపర్. ఆ దొంగ బయట పడుతుంది. ఇది ఏందో నిజం. ఫోన్ చేస్తా. అబ్బా మంచి ఐడియా చేసినవే. హలో హలో సంతోష్, అత్తమ్మా. బాగున్నారా నాన్న? బాగున్నా అత్తమ్మా. నా బిడ్డ మంచిగా ఉందా? మంచిగా ఉంది అత్తమ్మా. ఏం లేదు నాన్న, మామకు ఆరోగ్యం మంచిగా లేదు. హాస్పిటల్కి తీసుకుపోవాలంటే డబ్బులు బాగా అయితే అంటారు. ఎట్లా పోవనో ఏం కథనో ఏం అర్థమైతే లేదు నాన్న. మాకు డబ్బులు కావాలి, కొన్ని సర్దవా నాన్న? అయ్యో అత్తమ్మా, ఏమైంది మామకు? ఏమో ఇక ఆయనకి అదే నడవరాదు, స్పైనల్ కార్డ్ బాధ అన్నారు కదా, ఆపరేషన్ చేయాలంటారు. హాస్పిటల్ తీసుకుపోవాలి. కొద్దిగా చదివితే మంచిగా నాన్న. అయ్యో అత్తమ్మా, ఉన్నాయి అన్ని అందరు మంది వీణ పెడితే నేను ఇప్పుడు నా దగ్గర లేవు అత్తమ్మా. పుణ్యాన్ని చేయరాదు నాన్న. లేవు అత్తమ్మా, అన్ని ఇప్పుడే రాను. 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను వేరేటోళ్ళకు ఇప్పుడు. 5 లక్షలు అయితే ఉంటాను. నువ్వు కొన్నాను చేస్తావు అనుకున్నా, 1,00,000 రూపాయలన్నా చేయరాదు కొడక. అయ్యో అత్తమ్మా, ఎవరిని అడుగుదామంటే ఇవరికి ఎవరిని అడగలేదు. ఎవరిని అడగద్దనే ఉన్నా నేను, అందుకే అడగలే అత్తమ్మా. మీరు ఎక్కడన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. కావా ఇక అసలే కావత్తమ్మా. చూసినావా అన్నయ్య, అల్లుడు అంత బిల్డప్ పైసలు లేవంటాడు. నటించిండి అన్నట్టు. ఎంత తెలియకల్లోడే మనల్ని మోసం చేస్తుండే ఇట్లా అబద్ధాలతోటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐజీ షార్ట్ ఫిల్మ్స్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంటుంది, గట్టి కొట్టండి.